ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాలయ ఉన్నతాధికారి కార్తికేయ మిశ్రాతో నంద్యాల ఎంపీ శబరికి ఢిల్లీలో గొడవ నేపథ్యంలో ఆమె మరోసారి వార్తల్లోకి ఎక్కారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలోని డోన్ మినహాయిస్తే మిగిలిన 6 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతోనూ ఆమెకు గొడవే. అది కూడా అందరూ టీడీపీ ఎమ్మెల్యేలే అయినప్పటికీ ఏమాత్రం పొసగడం లేదు. నంద్యాల ఎంపీ నిధులు ఇస్తామన్నా వద్దమ్మా మీకో దండం అని సొంత పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారంటే వ్యవహారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నంద్యాల ఎంపీ శబరి తండ్రి బైరెడ్డి రాజశేఖర రెడ్డి సీనియర్ రాజకీయ నాయకుడు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి తానేదో రాజ్యానికి రాజు అన్నట్లు వ్యవహరిస్తున్నారని, తండ్రి మాదిరిగానే కుమార్తె కూడా నడుచుకోవడం వల్లే నియోజకవర్గ ఎమ్మెల్యేతో పొసగడం లేదని టీడీపీ ఎమ్మెల్యేలు చెబుతున్న మాట. నంద్యాల లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆలగడ్డ, పాణ్యం ఎమ్మెల్యేలు మహిళలే అయినప్పటికీ శబరితో గొడవే. బడగపల్లి ఎమ్మెల్యే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తన నియోజకవర్గంలో శబరి పెత్తనాన్ని అస్సలు ఒప్పుకోరు. నంద్యాల ఎంపీ శబరి, టీడీపీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. అయితే ఒకే పార్టీలో ఉండటంతో జనం పార్టీ పెద్దల కోసం అంతా బాగున్నట్లు నటిస్తున్నారు. కానీ నంద్యాల ఎంపీ నిధుల్ని మాత్రం తమ నియోజకవర్గంలో ఖర్చు పెట్టడానికి వీల్లేదని ఎమ్మెల్యేలు తెగేసి చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా ఎమ్మెల్యేలను కాదని ఎంపీ నిధులతో పనులు చేస్తే వాళ్లను ఎమ్మెల్యే ముప్పు తిప్పలు పెడుతోందని భయపడుతున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రాతో శబరి గొడవకు దారి తీసిన కారణాలు ఏమంటే, ఇటీవల ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబుతో మాట్లాడేందుకు తలుపు వద్ద వేచి చూస్తున్న శబరిని ఇక్కడ ఎందుకున్నారని, మీకు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదుగా అంటూ దురుసుగా ప్రశ్నించారని, దీంతో ఎంపీ శబరి కూడా ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగిందంటారు. దీనిపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు సీఎంఓ అధికారి కార్తికేయపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా నిజానిజాలపై సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా పలు అనుమానాలున్నాయి.